మరి ఇప్పుడే ఇక్కడికి వస్తుంటే పత్రికా మిత్రులు చెప్తున్నారు ఢిల్లీ ఎలక్షన్ ఫలితాలు వచ్చినాయట. చూసిరా మీరంతా? సక్సెస్ఫుల్గా మన ఐరన్ లెగ్ ముఖ్యమంత్రి వేయండు. కాంగ్రెస్ పార్టీకి ఎంత వచ్చింది? ఎంత? నిన్న మొన్నటి దాకా మనని బాగా అన్నాడు కదా, 0-0 అని. ఇప్పుడు ఆయనకు కూడా వచ్చింది గాడిది గుడ్డు 0. మనోడు పోయి మొత్తానికి మహారాష్ట్రలో కూడా కొట్టిండు. ఆడ ఇంకా కొన్ని వచ్చినట్టున్నాయి. ఇక ఢిల్లీకి పోతే మాత్రం నాశనం అయిపోయింది. ఇప్పుడు అడుగు నాశనం అయింది, ఆడ ఖతమే అయిపోయింది. ఇప్పుడు 0. కానీ ఒక్కటి మాత్రం రాహుల్ గాంధీకి మనందరం మంచిగా సపోర్ట్లు కొట్టి అభినందనలు చెప్పాలి. రాహుల్ గాంధీ అంటే ఏం చేస్తుండంటే దేశంలో యాడాడ నిలబడుతుండో కాంగ్రెస్ పార్టీ అలాగే ఎక్కడెక్కడైతే నిలబడుతుందో వేరుగా అక్కడ బీజేపీని మాత్రం గెలిపించి వస్తున్నాడు. పక్క అక్కడ అందరూ నొడగొట్టి బీజేపీని గెలిపించి వస్తాడు. ఇవాళ ఈ దేశంలో నిజంగా చెప్పాలంటే నరేంద్ర మోడీకి బీజేపీకి అతిపెద్ద కార్యకర్త ఎవడన్నా ఉన్నాడా అంటే రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి. బడే బాయ్ చోటే బాయ్. మీకు అందరికీ మన తెలంగాణలో కూడా సిల్కర్ చెప్పినట్టు చెప్పిండు కేసీఆర్ సార్. ఏం చెప్పిండు ఎలక్షన్లకు ముందు? అరే కాంగ్రెస్కు దబ్బన ఓటేస్తే తప్పిదారి, రైతు బంధు రామ్ అవుతుందని చెప్పిండా? అయ్యిందా? ఇప్పుడు మళ్ళీ ఎక్కడోళ్ళు అక్కడ రైతులు మైకు పెడితే ఎట్లా తిడుతుర్రు? అమ్మతో చెప్తున్నా కిసోటి తిట్లుంటాయని కూడా తెలియదు నాకు. అరే 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 ఏం తిట్లా? నేను తాత తిడుతుండే 4.5 నిమిషాలు ఉంది ఆ వీడియో. ఒక 4.5 నిమిషాలలో ఒక 400-500 తిట్లు తిట్టిండు. ఇంకోడు రేషం ఉన్నోడు అయితే ఇక్కడ బాయిల నీళ్ళు పోసుకొని దుంకి చచ్చిపోతుండే. రేవంత్ రెడ్డి కాబట్టి నడిచిపోతుంది, కానీ రేషం లేదు, మను లేదు ఆయనకు. నిజంగా ఆయన చూస్తుండో లేదో రేవంత్ రెడ్డి గారు దయచేసి చూడకు, చూస్తే తట్టుకోలేవు. ఎందుకంటే కాంగ్రెస్ వాళ్ళు ఏ పనులు చేస్తారో మీకు తెలుసు, నాకు తెలుసు. ఏం పనులు చేస్తాడు? కమిషన్లు వచ్చే పనులే చేస్తాడు. అందుకే మొన్న మా చెల్లె మంచిగా అన్నది, కేసీఆర్ నువ్వు కట్టలేకుండా నడువు అన్నాడు రేవంత్ రెడ్డి. కేసీఆర్ నువ్వు కట్టలేకుండా నడువు అన్నాడు. అంటే ఒక చెల్లె అన్నది, కేసీఆర్ కట్టలేకుండా నడుస్తాడు కానీ నువ్వు కమిషన్ లేకుండా ప్రభుత్వం నడుపురా నాయన అని చెప్పి. ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం అంటే ఏంటంటే మొత్తం ఒకటే పనులు ఉన్నారు మంత్రులు. ఎవల దుకాణం వాళ్ళు తెరిచిర్రు. ఇక దొరికిందే దంచుడు. అది ఒక్కటే స్కీమ్ నడుస్తాను. రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ మొత్తం నాశనం చేసిండు. కరెక్టా కాదా? పక్కానా? మేము తిరుగుతున్నాం. మన పరిగిలో ఒక చిన్న తాండా, దాస్యనాయక్ తాండా, చిన్న తాండా. నాకు తెలిసి మొత్తం జనాభా కూడా 500-600 ఉండరు. ఓట్లు 300-400 ఉంటాయేమో. అంబేద్కర్ బొమ్మ పెట్టిర్రు, మమ్మల్ని పిలిచిర్రు. పోయి మేము దండం పెట్టుకొని విగ్రహావిష్కరణ చేసి నేను, సవితక్క, ఇగో ఆనంద్ భాయ్ అందరం పోయినాం, మహేష్ రెడ్డి అన్న అందరం పోయినాం. ప్రామిస్ చెప్తున్నా, ఆ చిన్న తాండాల 5-6 వేల మంది జమ అయింది. ఈడికెళ్ళాడికి ఊరేగింపు, హంగామా. అది ఎలక్షన్ ప్రచారం ఇక్కడ ఉండే. నాకైతే నేను పరిశాన్ అండి, ఏంది ఇదంతా అంటే, మరి గట్లున్నది, ఇవాళ ఏం చేయమంటావు? కాంగ్రెస్ మీద కోపం గంతున్నది, మన మీద ప్రేమ గంతుంది. అయ్యో పొరపాటు అయిపోయింది పోతే మా ఎమ్మెల్యే పోతారు అనుకున్నాం, కానీ కేసీఆర్ పోతారు అనుకోలేదు. అంతేనా? బాబా ఏమున్నారా? దీనికి కూడా సపోర్ట్ కొట్టినట్టు నాకు అర్థమైంది. పోతే మా ఎమ్మెల్యే పోతారు అనుకున్నాం, కేసీఆర్ పోతారు అనుకోలేదే. ఇక మరి మీ ఎమ్మెల్యేలందరూ వెనక కేసీఆర్ ఎట్లుంటాడు నాకు అర్థం కాదు. కాబట్టి మనందరం కూడా ఇక గవర్నింగ్, అందుకే ఇవన్నీ నేర్చుకోవాలి. ఒక్కొక్కటి నేర్చుకోవాలండి. మా ఎమ్మెల్యే పోతే కేసీఆర్ కూడా పోతాడు, ఎమ్మెల్యేలు ఉంటేనే కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతాడని ఎరుక కావాలి మనకు కూడా. రెండవది ఏమనుకున్నాం పార్లమెంట్ ఎలక్షన్లో, ఈ ఎలక్షన్ మనది కాదు, అది వాళ్ళిద్దరి మధ్య నడుతుంది అనుకుని మన వాళ్ళు కూడా కొంతమంది అటు అయింది. ఏమైంది మరి? ఇవాళ 8 మంది వాళ్ళు, 8 మంది వీళ్ళు. చిన్నప్పుడు మనకు స్కూల్లో లెక్కలు చెప్తారు, 8 + 8 ఎంత? 16. కానీ ఇవాళ తెలంగాణలో 8 మంది కాంగ్రెస్ ఎంపీలు ఉన్నారు, 8 మంది బీజేపీ ఎంపీలు ఉన్నారు. తెలంగాణకు తెచ్చింది ఎంత? అందుకే 8 + 8 ఎంత? గుండు 0. మొన్నటిదాకా ఎగిరింది కదా రేవంత్ రెడ్డి, గుండు 0 అని. ఇప్పుడు ఢిల్లీలో కాంగ్రెస్కి వచ్చింది ఎంత? అందుకే ఎగిరద్దు. పెద్దలు ఏమంటారంటే, విజయం వచ్చినప్పుడు పొంగిపోవద్దు, అపజయం వచ్చినప్పుడు కుంగిపోవద్దు.